సో, మనతో పాటు ఇప్పుడున్నారు రాఘవన్ ఎపురి. హాయ్ రాఘవన్. హాయ్. కంగ్రాచ్యులేషన్స్. థ్యాంక్ యూ. సో, ఎలా ఫీల్ అవుతున్నారు? నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఈ అకేషన్‌లో మంచి పర్సెంటేజ్ వచ్చినందుకు జేఈఈ మెయిన్స్ 2025లో. సో, వాట్ వాస్ యువర్ ఫస్ట్ రియాక్షన్ రిజల్ట్స్ చూసాక? ఐ వాస్ వెరీ హ్యాపీ టు సీ ది రిజల్ట్స్. మా పేరెంట్స్, టీచర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఐ థాట్ దట్ మై హార్డ్ వర్క్ పేడ్ ఆఫ్ అండ్ మై టీచర్స్ అండ్ మై పేరెంట్స్ సపోర్ట్ ఆల్సో దే సపోర్టెడ్ మీ అ లాట్. సో దట్ రిజల్ట్స్ కేమ్ టుడే. ఐ ఫీల్ దట్. సో, మీ ప్రిపరేషన్ గురించి, స్కూలింగ్ గురించి కొంచెం చెప్తారా? నేను సిబిఎస్ఈ 12th క్లాస్. సో పొద్దున వెళ్ళి మళ్ళీ 3:45, 4 వరకు స్కూల్ క్లాసెస్ ఉంటాయి. దాని తర్వాత స్కూల్ సెల్ఫ్ స్టడీ, అంటే స్కూల్స్ ఇచ్చిన హోంవర్క్స్ కానీ, బోర్డ్స్ ప్రిపరేషన్ కానీ. దాని తర్వాత ఒక 3 hours క్లాసెస్ ఉంటాయి సాయంత్రం బ్రాంచ్లో. దాని తర్వాత ఇంటికి వచ్చాక వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్స్ కానీ అవన్నీ రివైజ్ చేసి క్వశ్చన్స్ చేసేవాడిని దాని మీద. దాని తర్వాత మళ్ళీ సేమ్. ఓకే, నైస్. సో, ఎగ్జాక్ట్గా ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ ప్రిపరేషన్ అంతా కూడా? నేను 10th అయితే బోర్డ్స్ మీదే ఫోకస్ చేశాను. కానీ 11th నుంచిలో జేఈఈ కోసం ఫౌండేషన్ తీసుకున్నాను. ఓకే. సో, ఈ స్కూల్ సబ్జెక్ట్స్ని దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశారు మీరు? అదే స్కూల్ సబ్జెక్ట్స్ అంటే బోర్డ్స్ ఎంత ఇంపార్టెంటో జేఈఈ కూడా అంత ఇంపార్టెంట్. కాబట్టి బోర్డ్స్కి జేఈఈకి బ్యాలెన్స్ చేసుకుంటూ టైం ప్లాన్ చేసుకుంటూ చదివేవాడిని. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక స్కూల్ సబ్జెక్ట్ అన్నిటిని బ్యాలెన్స్ చేసుకుంటూ చదివేవాడిని. ఎక్కువగా సెల్ఫ్ స్టడీ మీద, సెల్ఫ్ ప్లానింగ్ మీద డిపెండ్ అయ్యారా, లేదంటే కోచింగ్ పైన? అంటే నేను ట్రై చేసేవాడిని. ఫస్ట్ నా ప్లాన్ అయితే వర్కౌట్ అయితే, అంటే మంచి రిజల్ట్స్ అయితే ఇస్తుందంటే నేను నా ప్లాన్ ఫాలో అయ్యేవాడిని. కానీ మోస్ట్లీ మై టీచర్స్ యూస్ టు గివ్ మీ అ గుడ్ ప్లాన్ టు ఫాలో ఆన్ డైలీ బేసిస్.